స్క్రీన్ ఓకే నాకు కనబడుతుందా? కన్ఫర్మ్ చేయి మనోహర్. కనిపిస్తుంది సార్. యా సో నిన్న క్లాస్లో మనం జిఎస్టీకి సంబంధించిన డెమో ఏంటో డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో వాటికి సంబంధించి ఒక ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాను, తర్వాత రిమైనింగ్ మీరే ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీరు కడప హోమ్ అప్లయన్సెస్ అనేది ఒక కంపెనీ ఉంది. 2 lakhs పెట్టి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. సో తర్వాత ఆ కడప హోమ్ అప్లయన్సెస్ అనేది కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది విత్ జిఎస్టీ నెంబర్స్తో. ఇక్కడ 5%, 18% ఉంది, 5% ఉంది, 12 ఉంది, 28 ఉంది. సో 4% సంబంధించిన స్లాబ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో అలా సోనీ, ఎల్జీ వాటర్ హీటర్, ఎల్ఈడి బల్బు, ఫాగ్ పర్ఫ్యూమ్స్ అనేది పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత సమ్ అమౌంట్కి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేశారు. సేల్ చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ టోటల్గా ఎంత వచ్చింది అనేది చూద్దాం. సో దీంట్లో మనకి జిఎస్టీలో ఐటెంలో ట్యాక్స్ ఇస్తామండి. ఐటెంలో ట్యాక్స్ ఇస్తాం. విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేసినా, లేదంటే విత్ ఇన్ స్టేట్లో సేల్ చేసినా, లేదంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా, అదర్ స్టేట్కి సేల్ చేసినా ఎలా ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలనేది టుడే క్లాస్లో మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, కంట్రోల్ సి ఇచ్చి కాపీ చేయండి. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కంట్రోల్ వి పేస్ట్. కనిపిస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయండి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసేయండి, బిల్ వైజ్ నో చేసేయండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. సో మన బిజినెస్ రెగ్యులరా కాంపోజిషన్ అనేది మన వర్క్ చేసే ప్లేస్లో వాళ్ళే చెప్తారు. రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ అని చెప్తారు. సో రెగ్యులర్. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ ఫ్రమ్ అంటే 1 April 2022 ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు మన ఏప్రిల్లోకి వచ్చినామంటే 1 April 2023 వస్తుంది ఫైనాన్షియల్ ఇయర్. ఆ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఇచ్చుకోవాలి. అది సప్లయర్కి ఉంటుంది, తర్వాత కస్టమర్కి ఉంటుంది కంపల్సరీగా. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సో మన బిజినెస్ అనేది మంత్లీ పే చేస్తుందా లేదంటే క్వార్టర్లీ పే చేస్తుందా అని కూడా మనకు తెలుస్తుంది. ఓకే, సిచ్యువేషన్ బట్టి. తర్వాత ఈవే బిల్. ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ 50,000 పైన దాటింది అంటే కంపల్సరీగా ఈవే బిల్ అనేది తీయాలి. ఒక సరుకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీరు అమ్ముతున్నారంటే ఇక్కడ వచ్చేసి బిల్ అనేది 50,000 దాటింది అంటే ఆటోమేటిక్గా కంపల్సరీ ఈవే బిల్ తీయాలి. అంటే లీగల్గా సరుకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పంపిస్తున్నారని అర్థం. లేదు అంటే కంపల్సరీగా వాళ్ళు ట్యాక్స్ పట్టుకున్నారంటే జైల్లో పడేస్తారు స్టాక్ అంతా. మళ్ళీ మీరు డబ్బులు కట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. రోడ్డు పర్మిట్ లాగా అనుకోండి. ఓకే, క్రియేట్లోకి వెళ్తున్నాను. లెడ్జర్. సో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ ఉంది, కంట్రోల్ సి క్యాపిటల్, కంట్రోల్ వి పేస్ట్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. పర్చేస్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ విత్ ఇన్ ద పర్చేజ్ చేస్తున్నామండి. అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తున్నాం. ఓకే, గూడ్స్ పర్చేజ్కు సేల్కు మాత్రమే గూడ్స్ తీసుకోవాలి. రిమైనింగ్ అన్నిటి వాటికి సర్వీసెస్ ఉండాలి. కళ్యాణ్ ట్రేడర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, వాళ్ళు ఏ స్టేట్ తీసుకోవాలి, వాళ్ళ పిన్ కోడ్ ఇవ్వాలి, ఇక్కడ జిఎస్టీ నెంబర్ కూడా ఇవ్వాలి. సో రెగ్యులరా, అన్రిజిస్టర్డా, కన్సూమరా అనేది కూడా మనకు తెలుస్తుంది. కంట్రోల్ సి. ఇక్కడ బ్యాక్ వెళ్తే అతని రెగ్యులర్ అయితే జిఎస్టీ నెంబర్ ఉంటుంది, కాంపోజిషన్ అయినా జిఎస్టీ నెంబర్ ఉంటుంది, కన్సూమర్ ఉన్న అన్రిజిస్టర్డ్ ఉన్న జిఎస్టీ నెంబర్ ఉండదు. సేల్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. అంటే డెప్టర్స్ రియల్ టైంలో వాళ్ళ అడ్రస్, వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ సప్లయర్స్కి
కస్టమర్స్కి మాత్రమే జిఎస్టీ నెంబర్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఉండదు, కన్జ్యూమర్ కూడా ఉండొచ్చు, అన్రిజిస్టర్డ్ కూడా ఉండొచ్చు, వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. తర్వాత సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ తెచ్చుకోవాలి. కంట్రోల్ సి, కంట్రోల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్. ఒకవేళ అదర్ స్టేట్ కూడా ఉంది అంటే హెచ్జిఎస్టీ చేసుకోవాలి ట్యాక్స్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. నెక్స్ట్ సాలరీస్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రిమైనింగ్ అన్ని సర్వీసెస్ తీసుకోవాలి. తర్వాత ఇన్సెంటివ్స్. సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కమిషన్ రిసీవ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇలా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. ఐటెంలోకి వెళ్దాం. స్టాక్ ఐటెంలోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లంలు ఏమున్నాయో చూద్దాం. ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఎన్ఓఎస్. సో నెంబర్స్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, కిలోగ్రామ్స్ ఉంటాయి, ఏవైనా ఉండొచ్చు. వాటన్నిటిని మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి. ఎన్ఓఎస్ ఇక్కడ నంబర్స్ అని తీసుకోవాలి. ఇంకా రియల్ టైంలో ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంలో ప్యాకెట్స్ కూడా ఉంటాయి. పీకే అంటే ప్యాక్స్. ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. యూనిట్ క్వాంటిటీ కోడ్. జిఎస్టీ రాకముందు ఈ యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది చూపించదు. జిఎస్టీ ఎస్ చేసుకున్న తర్వాత యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది చూపిస్తుంది. తర్వాత పీసీ అంటే పీసెస్. ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయండి, మీరు మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు ఫార్మల్. ఓకే. తర్వాత బిఎక్స్ అంటే బాక్సెస్ అని ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి. బీజీ అంటే బ్యాగ్స్ అని అలా ఉంటాయి. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్స్లో మీరు చేసుకోవాలి. ఎస్కేప్. దీంట్లో స్టాక్ గ్రూప్స్ లేవు కాబట్టి మనం స్టాక్ ఐటమ్స్ తీసుకున్నాం. ఓకే. ఫస్ట్ సోనీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. అండర్ లేదు, కేటగిరీ లేదు. ఇక్కడ ఎన్ఓఎస్ తీసుకోండి. జిఎస్టీ అప్లికబుల్. సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఇది ఎస్ చేయాలి. ఎస్ చేసిన తర్వాత రైట్ సైడ్లో డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి 1/4. మీరు ఇప్పుడు ప్రజెంట్ 31 మార్చ్లో ఉన్నారని మార్చ్ డేట్ ఇవ్వకూడదు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అంటే ఐటమ్ నేమ్. సో ప్రతి ఐటమ్ కూడా ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, 1 2 3 4. ఆన్ వాల్యూ, ట్యాక్సబుల్. ఇది ఆటోమేటిక్గా లాస్ట్లో ఎస్ ఉంటుంది, అది ఎంటర్ ఇవ్వండి. సో ఐటమ్ పర్సెంటేజ్ ఎంత చూద్దాం. 18%. 18 ఇస్తే ఆటోమేటిక్గా సెంటర్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9 ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సేవ్. నెక్స్ట్ ఎల్జీ వాటర్ హీటర్. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ నెంబర్స్ తీసుకోండి, ఎస్ చేయండి. రైట్ సైడ్లో డీటెయిల్స్ తీసుకోండి. 1/4, కంట్రోల్ వి పేస్ట్. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంటుందో చూసుకోవాలి. 4321. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఎంటర్ 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 ఎంటర్. ఈ ఐటమ్ ఎంత ఉంది? 5% ఉంది. ఇక్కడ 5 ఇస్తే సెంట్రల్ ట్యాక్స్ 2.5, స్టేట్ ట్యాక్స్ 2.5 తీసుకోవాలి. తర్వాత ఎల్ఈడి బల్బ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నంబర్స్ 1/4, హెచ్ఎస్ఎన్ నెంబర్ 5878.
ఎంత 12%. సెంట్రల్ ట్యాక్స్ 6, స్టేట్ ట్యాక్స్ 6. తర్వాత ఫాగ్ పర్ఫ్యూమ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్. నంబర్స్ ఆల్ట్ డబ్ల్యూ అనే వచ్చు, లేదంటే రైట్ సైడ్లో డీటెయిల్స్ అని క్లిక్ చేయొచ్చు. ఫైవ్ 787 89 8%. ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 14, స్టేట్ ట్యాక్స్ 14 తీసుకుంటారు. ఈ విధంగా ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్. వోచర్ టైప్లోకి వెళ్ళండి. ఫస్ట్ రిసిప్ట్, క్యాపిటల్ ఎంత పెట్టారంటే బిజినెస్లో 2 lakhs పెట్టారు. నెక్స్ట్ పర్చేజ్, పర్సన్ కళ్యాణ్ ట్రేడర్స్. కళ్యాణ్ ట్రేడర్స్. ఎస్, ఓకే. సోనీ సో సార్. ఐటమ్స్ ఫస్ట్ సోనీ 20 క్వాంటిటీ 10,000తో పర్చేజ్ చేస్తున్నాం. 20 కదా. ఎస్ సార్, 20,000. 20 క్వాంటిటీ 10,000 అమౌంట్. నెక్స్ట్ ఎల్జీ వాటర్ హీటర్ 15 క్వాంటిటీ 1,000 రూపీస్ అమౌంట్ రేట్. ఎల్ఈడి బల్బ్ 25 క్వాంటిటీ 1,500 రేట్. ఫాగ్ పర్ఫ్యూమ్ 20 క్వాంటిటీ 300 రేట్. టోటల్గా 3,12,500కి పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అని ఇలా. సో 29 పడింది. టోటల్ కింద 3,70,550. ఏంటి ఫాగ్ పర్ఫ్యూమ్ 300 సార్. 300, సారీ 300. ఓకే. సో 2,58,500కి పర్చేజ్ చేసాము. దానికి 21,000 ట్యాక్స్ పడింది. ఇప్పుడు మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ట్యాక్స్ అనాలిసిస్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సోనీ 2 lakhs ట్యాక్సిబుల్ వాల్యూ అయింది. దానికి 18% ట్యాక్స్ 36,000 తీసుకుంది, అంటే 18,000 సపరేట్. సో తర్వాత ఎల్జీ వాటర్ హీటర్ 15,000కి పర్చేజ్ చేసాము. దానికి 5% ట్యాక్స్ 750 రూపీస్ తీసుకుంది. దానికి 375 ఆఫ్ అమౌంట్ తీసుకుంటుంది. తర్వాత 37,500కి పర్చేజ్ చేసాము. 4,500కి ట్యాక్స్ పడింది, 12%, అంటే 2250 సపరేట్ అయింది. తర్వాత 6,000కి పర్చేజ్ చేసాము ట్యాక్సిబుల్ వాల్యూ. దానికి 28%, అంటే 1,680 రూపీస్ ట్యాక్స్ పడింది. 840 ట్యాక్స్ పడింది. టోటల్గా 42,930 రూపీస్ ట్యాక్స్ వాల్యూ. దాన్ని బై 2 చేస్తే 21 వస్తుంది. ఓకే, ఇలా చూస్తాం. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. మనం సేల్స్లో మాత్రం ఇస్తాము, పర్చేజ్లో ఇవ్వము. ఇవేం అవసరం లేదు, మనం నో పెట్టేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్, పర్చేజ్ చేసాం కదా, ఇప్పుడు సేల్స్ చేయాలి. సో గణేష్ మర్చెంట్స్కి సేల్ చేస్తున్నాం. ఏవైతే ఐటమ్స్ నువ్వు కొని ఉంటావో అవే ఐటమ్స్ని సేల్ చేస్తున్నాం. కొని అక్కడ 20 పర్చేజ్ చేసావు, ఇక్కడ 10 సేల్ చేస్తున్నాం. 10,000కి పర్చేజ్ చేసావు, 15,000కి సేల్ చేస్తున్నాం, అంటే 5,000 ప్రాఫిట్తో సేల్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఎల్జీ వాటర్ హీటర్ 8,1,500. ఎల్ఈడి బల్బ్ 10, 2,000. ఫాగ్ 12,500. టోటల్గా 1,88,000కి సేల్ చేసామండి. దానికి ట్యాక్స్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఓకే, 15,000 పడింది. ఇక్కడ 50,000 దాటింది అంటే బిల్లు ఆటోమేటిక్గా ఈవే బిల్ అనేది తీయాలి. సో ఈవే బిల్కి సంబంధించిన పోర్టల్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీస్తాం. ఓకే, బట్ దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి కానీ దీంట్లో ఎవరు తీరు, అది సపరేట్ పోర్టల్ ఉంటుంది.
దాంట్లో తీస్తారు. ఇది కూడా నో పెట్టండి. ఓకే. సో నెక్స్ట్ పేమెంట్ కళ్యాణ్ ట్రేడర్స్ 1 lakh ఆల్రెడీ మనం పైన పర్చేజ్ చేసాం అప్పుగా. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాం. సో యాక్చువల్గా కళ్యాణ్కి మనం ఎంత ఇవ్వాలి? 3,1430 రూపీస్ ఇవ్వాలి. సో ఇవ్వాలి కదా. ఇక్కడ మనం ఎంత ఇస్తున్నాం? 1 lakh ఇస్తున్నాం. కింద 2 lakhs అనేది అలాగే పెండింగ్ పడుతుంది. పక్కన క్యాష్ తీసుకోవాలి. ఏం లేదంటే క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ రిసిప్ట్. సో రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ మర్చెంట్స్ 1,10,000. ఆల్రెడీ గణేష్కి మనం సేల్ చేసాం. ఇక్కడ రిసీవ్ చేస్తాం 1,10,000. సో ఇక్కడ క్యాష్. నెక్స్ట్ సాలరీస్ పేమెంట్. ఎంత? 50,000. నెక్స్ట్ ఇన్సెంటివ్స్. ఇది కూడా పేమెంటే 9,400. తర్వాత కమిషన్ రిసీవ్డ్ F6. డన్. ఎస్కేప్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ప్రాఫిట్ మనకి 3,000 వచ్చింది. ప్రాఫిట్ 3,000. ఓకే. ఎస్కేప్. మనం చేసింటనే చూడాలంటే వచ్చేస్లోకి వెళ్తే డెబుక్లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి మనం చేసిన ఎంట్రీస్ అని. ఏవైనా అమౌంట్లు మిస్టేక్ చేసినా ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో తర్వాత స్టాక్ సమ్మరీలో వెళ్తే మన దగ్గర పర్చేజ్ చేసిన వాల్యూ ఎంత, సేల్ చేసిన వాల్యూ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందో చూపిస్తుంది. ఎస్, గూడ్స్ అవుట్వర్డ్స్. ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇలా షో చేస్తుంది. యా, ఇప్పుడు మన గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వేయాలో చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీ 1 అంటే సేల్స్ అని అర్థం. సో యాక్చువల్గా ఒరిజినల్ లైసెన్స్లో అయితే మీరు జిఎస్టీ నెంబర్స్ కరెక్ట్గా ఇచ్చి ఉంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ చూపించదు. నాట్ రిలవెంట్ ఇన్ దిస్ రిటర్న్ టు అన్సర్టెన్ ట్రాన్సాక్షన్ 2. ఎందుకంటే మనం జిఎస్టీ నెంబర్స్ అనేది ఒరిజినల్టీ ఇవ్వలేదు, డూప్లికేట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ట్యాక్స్ అనేది చూపించలేదు. సేల్స్లో పర్చేలో చూద్దాం. జిఎస్టీ 2 అంటే పర్చేస్, ఇక్కడ షో చేస్తుంది. చూడండి, ట్యాక్సిబుల్ వాల్యూ 2,58,500కి పర్చేజ్ చేసాము. అందుకు గాను ట్యాక్స్ ఎంత పడింది? 42,930 రూపీస్ ట్యాక్స్ పడింది. ఇది గవర్నమెంట్కి మనం పే చేస్తాం. సో మళ్ళీ ఐటీస్ రూపంలో, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో మన జిఎస్టీ పోర్టల్లో ఉంటుంది 42,930 రూపీస్. అటుపక్క కస్టమర్ కూడా పే చేస్తాడు. ఓకే, ఇప్పుడు మనం జిఎస్టీ 3B చూద్దాం. జిఎస్టీ 3B చూసిన తర్వాత ఇక్కడ నేచర్ వ్యూ ఇవ్వండి. మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో పర్సంటేజ్ ప్రకారంగా అదే బైఫ్రికేట్ చేసుకుంటుంది. సేల్స్, పర్చేజెస్ రెండు కూడా. టోటల్గా 1,88,000కి మనం ట్యాక్సిబుల్ వాల్యూ అయితే 31,680 రూపాయలు ట్యాక్స్ పడింది. పర్చేజ్ వాల్యూ వచ్చేసి 2,58,500 పర్చేజ్ చేస్తే 42,930 రూపీస్ ట్యాక్స్ పడింది. యాక్చువల్గా అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. సో సేల్స్ వాల్యూ తక్కువ ఉంది, మనం నెగిటివ్లో చూపిస్తుంది. పర్చేజ్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇలా మనం చూసుకుంటాం. దీన్నే మనం జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ మల్టిపుల్ ట్యాక్సెస్ ఎలా ఉంటాయనేది మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇది విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేశారు, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేశారు. అంటే కడప అంటే ఆంధ్రప్రదేశ్, తర్వాత పీటీటీ అంటే ప్రొద్దుటూరు, ఇది కూడా కడపలో ఒక పార్ట్. సో కాబట్టి ఇది కూడా ఆంధ్రప్రదేశ్, కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏంటంటే పర్చేజ్ ఫ్రమ్ ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ, హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, 36 స్టేట్ కోడ్. ఇక్కడ ఏముంది? ట్యాక్స్ ఐజిఎస్టీ ఉంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, అంటే తెలంగాణ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, మన రాష్ట్రంలోనే అమ్ముతున్నాం. మాధవరం అంటే ఇది కూడా కడపలో ఒక పార్ట్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్, కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఈ 4 ఐటమ్స్ని నేను తీసుకున్నాను, బట్ 2 ఐటమ్స్ నేను క్రియేషన్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి,
పర్చేజ్లో డిస్కౌంట్ వచ్చింది అంటే మన బిజినెస్కి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇదే ప్రాబ్లంలో చేసి చూపిస్తాను. షార్ట్ కట్స్ యూజ్ చేస్తాను. ఓచెస్లోకి వెళ్తున్నా, డైరెక్ట్గా పర్చేజ్ తీసుకున్నా. పార్టీ అకౌంట్ నేమ్ ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్. రీటర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ తీసుకోవాలి. తెలంగాణ జిఎస్టీ నెంబర్ మారుతుంది 36. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ పర్చేజ్ తీసుకోకూడదు, పర్చేజ్ ఐజిఎస్టీ అని ఒక న్యూ జిఎల్ క్రియేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మన స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత తెలియడానికి కోసం. ఇక్కడ పైన క్రియేట్ ఉంది కదా, దానైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఆల్ట్ సి అయినా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్తాం. ఇక్కడ క్రియేట్ చేయండి పర్చేజ్ ఐజిఎస్టీ, పర్చేజ్ అకౌంట్స్. ఇది కూడా గూడ్స్ అని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఐటమ్స్ నేను కొత్తగా క్రియేషన్ చేయాలా, నేను మర్చిపోయాను. ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలి? ఇక్కడ క్రియేట్లోకి వెళ్తే డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతుంది, లేదంటే ఆల్ట్ సి అయినా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. సింగిల్ యూజర్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నంబర్స్ ఆల్ట్ డబ్ల్యూ 14 SSI number, control C copy, control V paste. Percentage 18, enter tax 9, state tax 9. $20,000. రిమైనింగ్ ఐటమ్స్ అని కూడా తీసుకోవాలి. మల్టీ యూజర్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇది కూడా 18%. 4 ఐటమ్స్ 18%. నేను 2 ఇస్తున్నాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి. 10 60,000. దీని కింద ట్యాక్స్ ఇవ్వాలి, ఐజిఎస్టీ. దాని కింద తర్వాతనే డిస్కౌంట్ ఇవ్వచ్చు, ఆల్ట్ సి, డిస్కౌంట్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5% అనుకో, -5. పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా మైనస్ అనేది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారంటే ఇక్కడ ఇవ్వాలి. ఎంత? -10,000. ఇలా తీసుకోవచ్చు. పైన ఐజిఎస్టీ పైన ట్యాక్స్ అనేది ఇవ్వచ్చు, కిందనే ఇవ్వచ్చు. నో, సేవ్ చేయాలి ఇలా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ, మాధవరం. సో ఇది మనం సేల్స్లో తీసుకుంటాం. అప్పుడు సిజిఎస్టీ జిఎస్టీ పడుతుంది. ఆల్ట్ సి, కొత్తగా క్రియేషన్ చేస్తాను. నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ సండే డెప్టర్స్ ప్రైస్ తీసుకోవాలి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అంటే 37 జిఎస్టీ నెంబర్. మీరు జిఎస్టీ నెంబర్ బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మన స్టేటా వేరే స్టేటా అని. ఆంధ్రప్రదేశ్ అయితే 37, తెలంగాణ అయితే 36 ఉంటుంది. సేల్స్ ఎగ్జాంపుల్ సింగిల్ యూజర్ 10 22,000. మల్టీ యూజర్ 5 65,000. ఇలా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకోవాలి.
ఇలా తీసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ సేల్స్ టు క్యాష్ అంటే పార్టీ నేమ్ దగ్గర డైరెక్ట్ క్యాష్ తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా క్యాష్ వస్తుంది. క్యాష్ తీసుకొని ఐటమ్స్ ఏమున్నాయి ఐటమ్స్ తీసుకొని ట్యాక్స్ ఇవ్వాలి. రిమైనింగ్ అని సేమ్. ఓకే, అలాంటి ప్రాబ్లం టుమారో డిస్కస్ చేస్తాను. ఓన్లీ పర్చేజ్ ఎగ్జామ్ అంటే 0% ఐటమ్స్ మాత్రమే వస్తాయి. తర్వాత 4th ప్రాబ్లం చూడండి, అది సింపుల్, సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాగానే 4th ప్రాబ్లం కూడా. ఓకే, చిన్న ప్రాబ్లం ఇది కూడా. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? క్లియరా? మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే ఎలా చేయాలి? ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి మన రాష్ట్రంలో అమ్మితే ఎలా చేయాలి? ఒకవేళ వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సేమ్ అంతే, ఐజిఎస్టీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు వేరే రాష్ట్రానికి సేల్ చేసాం అనుకోండి, లైక్ వెళ్తున్నాను, వేరే రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ కీ ఇచ్చి ఒక పర్సన్ క్రియేషన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లతా ట్రేడర్స్ ఇస్తున్నా. డెప్టార్స్ కర్ణాటక సేల్ చేసాం. 29 కర్ణాటక వస్తుంది. నేను జస్ట్ 2 డిజిట్స్ ఇచ్చాను. ఇక్కడ సేల్స్ తీసుకోకూడదు, సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి, ఆల్ట్ సి. ఎందుకంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసినప్పుడు మన స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత అనేది తెలియడం కోసం. అందుకోసమే సేల్స్ ఐజిఎస్టీ సపరేట్గా చేసుకోవాలి. సింగిల్ యూజర్ మల్టీ యూజర్ ఐజిఎస్టీ ఇలా తీసుకోవాలి. అంటే వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఇలాగే తీసుకోవాలి. కావాలంటే ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మన స్టేట్ సేల్ ఎంత, అదర్ స్టేట్ సేల్ ఎంత అనేది సపరేట్గా చూపిస్తుంది. పర్చేజ్ సో అంటే విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ 2,58,500కి పర్చేజ్ చేసాం. వేరే రాష్ట్రం నుంచి ఎంత పర్చేజ్ చేసాం? 9 lakhs పర్చేజ్ చేసాం. తర్వాత సేల్స్ 7,33,000కి సేల్ చేసాం విత్ ఇన్ ద స్టేట్ అంటే మన రాష్ట్రంలోనే. ఒకవేళ వేరే రాష్ట్రానికి సేల్ ఎంత చేసాం? 5,45,000కి. ఇలా షో చేస్తుంది. రేపు ఎగ్జామ్ ఎలా చేయాలనేది రేపు చెప్తాను. ఓకే, మనం చేసే వర్క్ ప్లేస్లో పర్చేజ్ ఉంటుంది, పర్చేజ్ ఐజిఎస్టీ ఉంటుంది, పర్చేజ్ ఎగ్జామ్ట్ ఉంటుంది, పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ కూడా ఉంటుంది. అంటే 0% పర్సెంటేజ్లో సేల్స్ ఉంటుంది, సేల్స్ ఐజిఎస్టీ ఉంటుంది, సేల్స్ ఎగ్జామ్ట్ ఉంటుంది, సేల్స్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ కూడా ఉంటుంది. బట్ లేకుండా క్రియేట్ చేసి పెట్టుకోవాలి అంతే. ఓకే, డన్. ఎనీ డౌట్స్? క్లియరా? Yes, sir. యా.